హలో గైస్, మన హైదరాబాద్లో ఒక ఏనుగు తల లోపల నుంచి సొరంగ మార్గం ద్వారా వెళ్ళి అర్ధచంద్రాకార రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునే ఒక ఆలయం ఉంది. దీన్నే కైలాసగిరి లేదా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. 200 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉండేదంట. దీన్నే రక్తపు గుండు అని కూడా పిలిచేవారు. అయితే ఒక్కసారి పెద్ద పిడుగుపడి ఈ సొరంగ మార్గం అయితే ఏర్పడింది. ఈ సొరంగ మార్గం నుండి వెళ్ళి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటే మన పాపాలన్నీ పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలా పైకి వెళ్ళగానే మనకి ధ్యాన రూపంలో ఉన్న శివుడు మరియు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. పక్కనే వినాయక స్వామి కూడా దర్శనమిస్తారు. అలా ముందుకు రాగానే మనకైతే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ద్వారపాలకుడిగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. పక్కనే ఒక బండ పైన నంది, శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి కూడా దర్శనమిస్తారు. అప్పట్లో ఈ శివలింగాన్ని నర్మదా నది నుంచి కింద పెట్టకుండా తొడ మీద తీసుకొని వచ్చారంట. ఈ టెంపుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.